ఇవాళ రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించనుంది. ఇక చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు. ఇవాళ రాత్రి 9:58 ఈ గ్రహణం ప్రారంభమయ్యి రేపు తెల్లవారుజామున 1:56 వరకు ఉంటుంది. అయితే మేఘాలు లేకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. మరోవైపు ఇవాళ ఏర్పడనున్న చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటూ ప్రచారం సాగుతుంది. అయితే అవన్నీ వదంతులే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెబుతున్నారు. ఇవాళ రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తోంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించనుంది. ఇక చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు. ఇవాళ రాత్రి 9:58 ఈ గ్రహణం ప్రారంభమయ్యి రేపు తెల్లవారుజామున 1:56 వరకు ఉంటుంది. అయితే మేఘాలు లేకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. మరోవైపు ఇవాళ ఏర్పడనున్న చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటూ ప్రచారం సాగుతుంది. అయితే అవన్నీ వదంతులే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెబుతున్నారు. ఇవాళ రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించనుంది. ఇక చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు. ఇవాళ రాత్రి 9:58 ఈ గ్రహణం ప్రారంభమయ్యి రేపు తెల్లవారుజామున 1:56 వరకు ఉంటుంది. అయితే మేఘాలు లేకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. మరోవైపు ఇవాళ ఏర్పడనున్న చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటూ ప్రచారం సాగుతుంది. అయితే అవన్నీ వదంతులే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెబుతున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతుంది. రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ కాలం 3:30 ఉంటుందట. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలమని చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనబడుతోంది. ఇక భారతదేశం పైన దీని ప్రభావం ఉంటుందట. గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ మూసివేశారు. రేపు ఉదయమే ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటాయి. సాయంత్రం 6 గంటలలోపే భోజనాలు పూర్తి చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. 6 గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం ఉన్నంత వరకు ఆహారాన్ని స్వీకరించకపోవడం మంచిదని చెప్తున్నారు. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమమని అంటున్నారు. గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలంటున్నారు. గ్రహణ సమయంలో ఇంట్లో పూజా మందిరం, ఏదైనా నిలువ ఉండే ఆహార పదార్థాలుంటే వాటిపై దర్భలు ఉంచడం శ్రేయస్కరమని చెప్తున్నారు. ఇక భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూస్తే కుంభం, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కుంభ, సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని అంటున్నారు. గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిదని అంటున్నారు జ్యోతిష్య పండితులు. వెండి నాగపడగ, సేరుంబావు బియ్యం, నవధాన్యాలు దానం చేయడం, అలాగే పట్టువిడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలిస్తాయని చెప్తున్నారు. కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని చెప్తున్నారు. భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది,
ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అనేది చూస్తే కుంభ, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా కుంభ, సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని అంటున్నారు. గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిదని అంటున్నారు జ్యోతిష్య పండితులు. వెండి నాగపడగా సేరుంబావు బియ్యం, నవధాన్యాలు దానం చేయడం, పట్టువిడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. కుంభ, మీనం, మేషం, మిథునం, సింహరాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా కాసేపట్లో తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు అధికారులు. ఇందుకోసం మధ్యాహ్నం 2 గంటల్లోపే ఆలయంలో దర్శనాలను నిలిపివేసింది టీటీడీ. ఇవాళ జరగాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అంతేకాదు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని కూడా కాసేపట్లో మూసివేయనున్నారు. గ్రహణం అనంతరం రేపు సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచగ్రహ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు పండితులు. ఇక సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం మొదలు కానుంది. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఉదయం 11:35 స్వామివారికి నివేదన, తదుపరి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను క్లోజ్ చేశారు. గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనం అందరం కలిసి అర్చకుల సమక్షంలో, పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి మనకు రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే ముందు సంప్రోక్షణ చేసి తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత ప్రాతకాల పూజ, ఆ తర్వాత భక్తులందరికీ 7 గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న పూజ, మహానివేదన అనంతరము దేవాలయం మూసివేయడం జరిగింది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు కొనసాగుతుంది. అలాగే ఆలయాన్ని ఈ రోజు మూసివేసిన అనంతరము తెల్లవారి రేపు యథావిధిగా మంగళ వాయిద్యాలు అనంతరము స్వామివారి ఆలయంలో సంప్రోక్షణ చేసి, సంప్రోక్షణ అనంతరము స్వామివారి యొక్క ఆలయంతో పాటు పరివార ఆలయాలన్నీ కూడా తెరవబడతాయి. భక్తులందరూ చంద్రగ్రహణం సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా మూసేశారు. ఆలయాన్ని మళ్లీ ఏ సమయానికి తెరుస్తారు, రేపు ఉదయం ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనేది మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా కొద్దిసేపటి క్రితమే ఆలయ అర్చకులు, అధికారులు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను కూడా మూసివేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సో స్వామి చెప్పండి, ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తున్నారు? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఈ పద్మావతి తల్లి వారికి భాద్రపద మాసంలో ఈరోజు మా అమ్మవారికి పవిత్రోత్సవ సందర్భముగా ఉదయంలోనే అమ్మవారి కైంకర్యములన్నీ పూర్తి చేసి అమ్మవారికి పవిత్ర సమర్పణ, పవిత్ర విసర్జన మరియు పూర్ణావతితో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం సమాప్తం చేసి తదుపరి మధ్యాహ్న కాలమునందు అమ్మవారికి నివేదన సమర్పించి అమ్మవారికి 2:15 చంద్రగ్రహణ సందర్భముగా రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా తలుపులు మూసివేయడం అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉండవలను. మరియు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క గ్రహాన్ని చూడకూడదు, తదుపరి శాంతి చేసుకోవలను. రేపు ఉదయం 4 గంటలకు తలుపులు తీసి పుణ్యావచనం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి మామూలుగా 4:30 సుప్రభాత సేవతో మరియు మా యథావిధిగా కార్యక్రమం జరపబడును.
ఇది అంటే రేపు తెల్లవారుజామున 4:30 గంటల తర్వాత కూడా ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవతో సామాన్య భక్తులకు కూడా దర్శనానికి అనుమతించబోతున్నారు. అయితే ఈ ఒక్క ఆలయమే కాదు, ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా చంద్రగ్రహణం సందర్భంగా మూతపడుతున్నటువంటి పరిస్థితి మూసివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆలయాలను కూడా ఏదైతే గ్రహణం సందర్భంగా కూడా మూసివేస్తున్నారు. తిరిగి ఆలయ శుద్ధి అనంతరం కూడా తెరవబోతున్నారు. అయితే ఒక్క శ్రీకాళహస్తిని ఏదైతే టెంపుల్ మాత్రం తెరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణకాల అభిషేకాలు కూడా కాళహస్తిలో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా నిర్వహిస్తారు. దీనికి అత్యంత ప్రసిద్ధి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రహకాల అభిషేకంలో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులైతే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి. చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం మూసివేశారు. మళ్లీ గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రభాత సుప్రభాత సేవ నుంచి మాధ్యాహ్నిక రాజభోగ ఆరంభ తదనంతరం ద్వారబంధనం చేయడం జరిగింది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు సాయంకాలం రాత్రి 9:56 ప్రారంభమై 1:56 వరకు కూడా ఒక గ్రహణ శూల ఉంటుంది. తదుపరి తెల్లవారి 3:30కు ద్వారం తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని గోపుర ప్రాకారం శుద్ధి చేసుకొని తదనంతరం స్వామివారికి బాలభోగం ఆరయింపుతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని భక్తులకు దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు. శ్రీ స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు, పరివార ఆలయ ద్వారాలను క్లోజ్ చేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున 5 గంటలకు టెంపుల్ ఓపెన్ చేయనున్నారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు నిలిపివేశారు అధికారులు. చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలని మూసివేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ సాంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించినాక స్వామివారి ప్రధాన ఆలయాన్ని మూసివేసి అదేవిధంగా రఘురాంబ అమ్మవారి దేవాలయాన్ని మూసివేయటం ద్వారా శ్రీకృష్ణదేవరాయ గోపురానికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారాన్ని మూసివేయటం జరిగింది. చంద్రగ్రహణం కారణం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ అధికారులు స్వామివార్లకు మహానివేదన సమర్పించిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా క్లోజ్ చేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి, హోమ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 9:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా మూసివేశారు. రామాలయంతో పాటు దేవస్థానంలోని ఉప ఆలయాలను కూడా క్లోజ్ చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత ఉదయం 7:30 తర్వాత భక్తులకు పునర్దర్శనం కల్పిస్తారు. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే దానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి డాక్టర్ భాగ్యలక్ష్మి ఆస్ట్రాలజర్ మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గ్రహణ సమయంలో సాధారణంగా ఇప్పుడు స్త్రీలు గర్భవతులు అయితే కనుక వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అంటే 7 గంటల వరకు మనం భోజన పూర్తి చేస్తే కనుక 7 గంటల తర్వాత ఏం తీసుకోకుండా ఉండడమే మంచిది. అంటే 6 గంటల వరకు అని చెప్తాం కానీ కాస్త ఇంచుమించు ఏ పాలు తీసుకున్నా ఏమన్నా అల్పాహారం తీసుకున్నా 7 గంటలలోగా ముగించేయడం, బాత్రూమ్ అలాంటివి కూడా. ఆ తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కువ హ్యాపీగా వాళ్ళు నిద్రించడం లేదా నిద్ర పట్టడం లేదంటే కనుక వారు ఆ యొక్క గర్భం మీద చేయి వేసుకొని మృత్యుంజయ మహామంత్రం గాని లేదా ఓం గంగణపతే నమః, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ ఇలాంటి నామ మంత్రాలు చేసుకోవడం వల్ల ఆనాడు లీలావతికి ప్రహ్లాద కుమారుడు ఎలా అయితే పుట్టాడో అదే విధంగా ఆ గర్భస్థ శిశువు కూడా దైవ నామ నిమిత్తం కూడా ఆయన కూడా
మంచి గర్భం పరిపూర్ణమయ్యి చక్కని బిడ్డ పుట్టడానికి కారకత్వం అవుతుందమ్మా. అందువల్ల జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా దైవనామస్మరణం, పూర్తిగా రెస్ట్ తీసుకోవడం. భాగ్యలక్ష్మి గారు, ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? కదలకుండా పడుకోవాలి అని ఇలా చెబుతూ ఉంటారు కదా. అవునమ్మా, కదలకుండా పడుకోవాలని అంటూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక మరి ఆ టైంలో ఒకవేళ ఏ బాత్రూమ్ వచ్చినా చేసినా మరి తప్పదు కాబట్టి ఆ తగిన జాగ్రత్తలు తీసుకుని, అంటే ఏమిటంటే కనుక అంటే ఇది వరకు పూర్వం చేపలు, తర్వాత ఏమిటంటే కనుక ఏదైనా గిల్లడాలు అలాంటివి చెయ్యొద్దని చెప్పేవారు. ఇప్పుడు ఏమిటంటే కనుక అందరికీ కూడా ఇక అన్ని రకాల సకల సౌకర్యాలు ఉన్న మూలాన చాలా జాగ్రత్తగానే ఉండడం. తర్వాత ఏంటంటే కనుక ప్రశాంతమైన నిద్ర చాలా మంచిదమ్మా. చాలా నిద్రించడం అనేది చాలా మంచిది. తదుపరి మర్నాడు ప్రొద్దుట తల స్నానం చేసుకొని అది గ్రహణానికి సంబంధించినటువంటి, అంటే ఏమిటంటే కనుక ఈ రాశుల్లో ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక తెల్లవారి ఎవరికైనా బ్రాహ్మణుల్ని పిలిపించి ఇంటికి వారికి స్వయం పాక దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి సంగతి. మేడం, ఈ రోజు కనిపించేది ఈ గ్రహణం బ్లడ్ మూన్ అంటారా కాదా? బ్లడ్ మూన్ అని అంటున్నారమ్మా. చంద్రగ్రహణం అందులోని కాస్త ఇంచుమించు సంపూర్ణంగా వస్తోంది. తర్వాత ఏమిటంటే 9:57 మొదలవుతుంది సంపూర్ణ గ్రహణం. కాబట్టి ఇది రాహుగ్రస్తం. ఆ తదుపరి రాత్రి 11:41 వరకు మధ్యమ కాలం అవుతుంది. ఆ తదుపరి చూస్తే 11:41 నుంచి వరకు కూడా మధ్యమ కాలం కింద మనం లెక్కేసుకోవచ్చు. 12:22 నుంచి ఇక ముగింపు కార్యక్రమం 1:26 వరకు ఉంటుంది. కాబట్టి లాంగ్ టైం అన్నమాట ఇదంతా కూడా. అందువల్ల ఈ యొక్క సంపూర్ణ బింబ దర్శనం తిరిగి మనము చూడాలంటే 1:22 తరువాత గానీ సంపూర్ణ బింబ దర్శన కాలం మనకి రాదు. అలాగే ఈ గ్రహణం చెప్పండి. ఈ గ్రహణ సమయంలో ఈ పట్టు స్నానము, విడుపు స్నానం అంటారు, ఏ సమయాల్లో ఈ స్నానాలు ఆచరించాలంటారు? అంటే ఎలా అన్నా సరే రాత్రి, ఇప్పుడు ఈ రోజు రాత్రి 9:57 పడుతోంది కాబట్టి 57 నిమిషాలు తదుపరి మనం పట్టు స్నానం చేసి చక్కగా ఎవరికైనా సరే, ఇప్పుడు మంత్రానుష్ఠానం ఉంటుందండి మాలాంటి వారికి, ఈ జ్యోతిష్యులందరికీ కూడా. అది చేసుకుంటూ చక్కగా నామజపం కానీ, తర్వాత ఏమిటంటే కనుక మంత్రాలు ఉంటే కనుక వాటిని అనుష్ఠాన పూర్వకంగా చేసుకోవడం. ఆ యొక్క గ్రహణం 3 గంటల సమయం కూడా దైవ నిమిత్తం వెచ్చించడం వలన ఒకంతలు కాదు, 10 కాదు, 1000 ఫలితం వస్తుంది సుమా అని చెప్పబడింది. అందువల్ల ఆ విధంగా చేసుకోవడం. మామూలు వాళ్ళు కూడా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటివి చదువుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి విషయం. కొంతమంది ఏమిటంటే కనుక అయ్యో మా కుంభరాశిలోనే వస్తుందట, మాకేమైపోతుందని ఆందోళన పడుతూ ఉంటారు సాధారణంగా. అలాంటి ఆందోళన ఏం చెందాల్సిన అవసరం లేదు. తెల్లవారి ప్రొద్దుట ఏమిటంటే కనుక సంకల్పం చేసుకుని గ్రహణ టైంలో ఈ డబ్బుతో మనము దానాలు చేసుకోవాలని అనుకుంటే కనుక తెల్లవారి ప్రొద్దుట ఒక స్వయం పాకం దారం గాని, వస్త్రదానం గాని, లేకపోతే వెండిదేమో చక్కగా చంద్రబింబం గాని, వెండి ముక్క గాని తీసుకొని 1 గ్రాములో తీసుకున్నా పర్వాలేదు, వారి శక్తానుసారం. అదే విధంగా నాగుపాములు దొరుకుతాయి. అవి ఏమిటంటే రాహువు కాబట్టి నాగుపామే, అది రాగితో తీసుకుని దానం చేసినా సరే మంచి శుభ ఫలితమే ఉంటుందమ్మా. అంతేగాని ఏ విధమైన, అంటే తలస్నానం చేసుకుని గుడికి వెళ్ళి ఒక అభిషేకం చేయించుకుంటే అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారంటే ఏ సమయానికి ఆహారం తినాలి, ఏంటి దీనికి సంబంధించి? అంటే సర్వసాధారణంగా సాయంకాలం 6 గంటల వరకు భోజనం ముగించమనే చెప్తున్నామండి. అయితే ఏమిటంటే వీళ్ళందరూ కూడా అయ్యో 6 గంటలకు ఏం తింటామండి అంటే కనుక కనీసం అల్పాహారం తీసుకొని, అంటే ఈ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం కాలంలో భోజనం చేసేసి ఇక ఆపేస్తే చాలా మంచిది మామూలు వాళ్ళైతే. అంతేగాని వృద్ధులు గాని, పిల్లలు గాని, గర్భిణీ స్త్రీలు గాని 6 గంటలు, అంటే 7 కనీసం 6-6:30 మధ్యలో ముగించేస్తే అల్పాహారం అద్భుతంగా ఆ 9:57 అంటే దరిదాపుల్లో 10 గంటలకి అప్పటికి అరిగిపోవడం జరిగిపోతుంది. అందువల్ల ఆ విధంగా ఇది పాటిస్తే చాలా మంచిదమ్మా. ఎందుకంటే నీల లోహిత కిరణాలు మన భూమి మీద పడినప్పుడు మన కడుపులో కూడా కొంచెం ఖాళీగా మన ఆహారం అరిగిపోయి ఉంటే మనకు ఆ ప్రభావం ఉండదు సుమా అని చెప్పబడింది. రైట్, థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు ఫోన్లో జాయిన్ అయినందుకు.